ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇలాంటి వీడియోస్ అండ్ ఈ ఆడియోతో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వీడియోస్ చూసే ఉంటారు కదా. ఈ విధంగా వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ మీకు చాలామంది ఎలైట్ మోషన్ యాప్లో ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చెప్పే ఉంటారు. బట్ ఈ వీడియోలో నేను మనం విఎన్ ఎడిటర్ యాప్లో విఎన్ కోడ్ని యూస్ చేసుకొని జస్ట్ 1 క్లిక్లో మనం చాలా సింపుల్గా విత్ ఇన్ 1 మినిట్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి వీడియోస్. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. నా టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ QR కోడ్ ఇమేజ్ ఇది ఇచ్చేసాను. ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. లేటెస్ట్గా ఇక్కడ పిన్ మెసేజ్లో కూడా పెడతాను. ఆ ఇమేజ్ని లేటెస్ట్గా ఇచ్చాను అనమాట. ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకు స్కానర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్కానర్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఇక్కడ మనకు స్కానర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్కానర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్కానర్ మీద క్లిక్ చేసుకోవాలి. స్కానర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే నేను నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న QR కోడ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆ ఇమేజ్ని యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ టెంప్లెట్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ యూజ్ టెంప్లెట్ అని వస్తుంది. సో మీరు ఫస్ట్ టైం ఈ టెంప్లెట్ని మీరు QR కోడ్లో స్కాన్ చేస్తే మీకు డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసుకొని ఈ QR కోడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ టెంప్లెట్ని. నెక్స్ట్ ఇక్కడ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి, ఒక 2 ఫొటోస్. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాను. అండ్ ఇంకొక ఫోటోని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో నేను ఇంకొక ఫోటో యాడ్ చేసుకుంటాను దీని ప్లేస్లో. ఓకే, సో నేను 2 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను టోటల్గా. దెన్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిప్స్ అండ్ ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ప్లేస్లో ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి దీన్ని ఇక్కడ. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ చేసుకొని సో దీని ప్లేస్లో మనం ఇప్పుడు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను. సో ఇక్కడ నేను ఈ విధంగా ఎడిట్ ఆడియో మనం యాడ్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకుంటాను ఇక్కడ. దెన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిప్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి. అండ్ ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది టాప్లో. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p మీకు కావాల్సిన ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఈ ట్రెండింగ్ ఉన్నటువంటి రాజావిన్ పార్వై అనే ఈ సాంగ్ తోటి అండ్ ఈ విధంగా మీ ఫోటోతోటి ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.